నష్టాలను నివారించడంలో మైండ్ సెట్ పాత్ర. సహజంగా నష్టం అన్నది ప్రతి వ్యాపారంలో ఉంటుంది. మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారనేదే ప్రధాన విషయం. నష్టాలు వచ్చినప్పుడు నెగిటివ్గా స్పందించకుండా నేర్చుకునే ధోరణి అలవర్చుకోండి. మీ జీవితంలో జరిగిన ప్రతి నష్టాన్ని నేర్చుకోవడానికి నా జీవితంలో ఏర్పడిన ఈ సందర్భం అని అనుకోండి. అప్పుడే మీరు వ్యాపారంలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఒక మాటలో చెప్పాలంటే నష్టం నుంచి నేర్చుకుని ముందుకు సాగడమే వ్యాపారస్తుడి యొక్క ఉండవలసిన లక్షణం. మరొకసారి చెప్తా వినండి. నష్టం నుంచి నేర్చుకొని ముందుకు సాగడమే వ్యాపారస్తులకు ఉండవలసిన లక్షణం. చివరిగా 4వ దాని గురించి తెలుసుకుందాం. వ్యాపారంలో విజయానికి సైకాలజీ యొక్క ప్రాముఖ్యత. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి పాజిటివ్ థింకింగ్, ఫోకస్, అడాప్టబిలిటీ అవసరం. ఈ 3 మెంటల్ స్కిల్స్ ఉంటేనే విజయానికి బలం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రముఖ వ్యాపారవేత్తలైన ఎలాన్ మస్క్ కానీ, స్టీవ్ జాబ్స్ కానీ, ఇలా ఇతర ప్రముఖులు కానీ కేవలం వాళ్ళు వారి యొక్క మైండ్ పవర్తోనే ప్రపంచాన్ని మార్చారు. కాబట్టి వ్యాపారంలో విజయం నీ సైకాలజీ ఆధారంగా చేసుకొని మొదలవుతుంది. నీలో సైకలాజికల్ డెవలప్మెంట్ లేకుంటే వ్యాపారంలో డెవలప్మెంట్ కూడా జరగదు. వ్యాపారం మొదలుపెట్టే ముందు నీ మనసును సిద్ధం చేసుకోండి. మీ ఆలోచనలు మీరు ఏ స్థాయికి వెళ్ళాలో నిర్ణయిస్తాయి. ఫైనల్గా మీ ఆలోచనే మీ ఆస్తి. ధైర్యం ఉన్నవారే వ్యాపారంలోకి ఎంచుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.